ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపిన మా పరిశుద్ధ తండ్రి, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాద సన్నిధిని సమీపిస్తూ ఉన్నాము. గత వారమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమించి ఉదయకాలంలోనే ఈ రీతిగా మమ్మను మరొకసారి మీ మందిరంలో చేర్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము. చేరి వచ్చిన ప్రతి ఒక్కరి పక్షంగా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకనూ మీ ఏర్పాట్లో రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మీ ప్రేమలో మీ కృపలో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని సకాలాన్ని నడిపించండి. అలాగే నీ మందిరంలో చేరిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రభువా, ఆరంభం నుంచి ఆఖరి వరకు మమ్మల్ని క్రమముగా నడిపించండి. మాకు దీవెనకరంగా మీకు మేలుకరంగా ఉండలాగున్న మమ్మల్ని అందరినీ కూడా క్రమంగా నడిపించండి అయ్యా. అందుకొరకు పాటలు పాడినప్పుడు మా స్వరాలు ముట్టండి. గంభీరముగా పాటలు పాడి పాటల ద్వారా నీ స్తుతించి ఘనపరిచి మహింపరచడానికి సహాయం చేయండి. అలాగే నీ వాక్యాన్ని పఠించినప్పుడు ధ్యానించినప్పుడు నీ వాక్యంతో మా హృదయాలు నింపండి నా ప్రభువా. నీ వాక్య వెలుగులో మా జీవితాలు సవరించడానికి సహాయం చేయండి. అలాగే ప్రార్థించినప్పుడు ప్రార్థన శక్తి గల మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి. క్లుప్తముగా నా తండ్రి, యుక్తముగా మీ దృష్టికి అనుకూలముగా మా స్థితికి తగినట్టుగా ప్రార్థన చేయుటకు ప్రార్థన శక్తి గల మీ పరిశుద్ధాత్మ చేత మనం అభిషేకించండి. ఆ రీతిగా నా తండ్రి ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటూ మాలో ప్రతి ఒక్కరిని మీ వాక్యములోను మీ పరిశుద్ధ మార్గములోను స్థిరముగా నడిపించి బలపరిచి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కోరా కుమార్ రాసినటువంటి 85వ కీర్తనను నవీను ఉత్తర భాగంగా చదువుతారు. ప్రైజ్ లార్డ్. నేటి ధ్యాన నిమిత్తం ఉత్తర ప్రత్యుత్తర భాగంగా 85వ కోరా కుమారుల కీర్తనను ధ్యానం చేసుకుందాం. యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకుని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపించదవా? తరతరములు నీ కోపము సాగించదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. దేవుడని యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టేదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయన భయపడి వారికి సమీపంగా ఉన్నది. కృపాసత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నవి. భూమిలో నుండి సత్యం మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును. ఆయన అడుగు జాడల్లో అది నడుచును. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. పాటలు విందాం. మొదటిగా బర్త్డే బాయ్ శశిధర్ వచ్చి ఒక పాట పాడతాడు. మొదట జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప
హృదయములో ప్రవహింపజేయుమయ యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము జీవనది నా హృదయములో ప్రవహింపజేయుమయ యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ నా హృదయములో ప్రవహింపజేయుమయ యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ ప్రవహింపజేయుమయ హల్లెలూయా. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి ప్రభువా ప్రభువా నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి నీవే నమంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా
జీవము ఇచ్చిన దేవా, నిత్య జీవము ఇచ్చిన దేవా, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి. ఓ ప్రభువా, పావురము వలె దిగిరమ్ము, పాలు తేనె ప్రవహింపనిమ్ము, ఆత్మనాదునివై ఆవరించినను, ఆత్మనాదునివై ఆవరించినను, నీ మహిమ ఇటు జరుగనిమ్ము, పావురము వలె దిగిరమ్ము, పాలు తేనె ప్రవహింపనిమ్ము, ఆత్మనాదునివై ఆవరించినను, ఆత్మనాదునివై ఆవరించినను, నీ మహిమ ఇటు జరుగనేమో, పావురము వలె దిగిరమ్ము.
ఆవరించినను ఆత్మనాదునివై ఆవరించినను నీ మహిమ ఇటు జరుగానేమో పావురము వలె దిగిరమ్ము. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు చదువుతుండగా పాస్టమ్ గారు చదువుతుండగా దయచేసి అందరూ లేచి నిలబడాలని మనం చేస్తున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. మన అధ్యాయ నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనం నుండి 23 వరకు చదువుకుందాం. జకర్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకర్య అతని చూచి తొందరపడి భయపడినవాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్య భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను గనక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. జకర్య, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడటకును ఈ స్వర్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనమై ఉందని అతనితో చెప్పాను. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయం నందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడక పోయినందున ఆలయం నందు అతనికి దర్శనం కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకి మిమ్మును స్వాగతిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుగా మనం విని ఉంటున్నాం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, జకర్యా ఎందుకు మూగవాడాయను, మరలా ఎలాగున దేవుని స్తుతించెను. మనకందరికీ స్పష్టంగా అర్థమయ్యేటటువంటి అంశం ఇది. చదువుకున్న వాక్య భాగంలో జకర్యా మూగవాడయ్యాడు, మరలా దేవుణ్ణి స్తుతించాడు. ఆ విధానాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండగా జాగ్రత్తగా మనం ఆలకించి దేవుని యొక్క దృష్టిలో మనం మూగవారముగా ఉన్నామా, దేవుని స్తుతించు వారముగా ఉన్నామా అనేది బేరీజు వేసుకోవడానికి ఈ వర్తమానం మనకు సహాయకరంగా ఉంటుందని ప్రభు ప్రేమను బట్టి మీకు మనం చేస్తున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉన్న
వాక్య భాగాన్ని చదువుగా మనం విని ఉంటున్నాం. మొదటిగా 10వ వచనం, 8వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చూస్తే, జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. 10వ వచనం చదువుతున్నాను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచూ ఉండగా. ఈ వాక్య భాగాన్ని పలు కోణాల్లో మనం ధ్యానం చేశాం. ప్రతి సంవత్సరం మనం నూతనంగా వేరు కోణాల్లో ధ్యానం చేయడం పరిపాటి. ఆ ప్రకారంగా ఇప్పుడు చదివిన వాక్య భాగంలో మీ ముందుకు తీసుకుని వస్తున్న వచనం 10వ వచనం. యాజకుడైన జకర్యా పరిశుద్ధ స్థలములో బలిపీఠము దగ్గర ధూపం వేస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రజలు, దేవాలయంలో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారట? ప్రార్థన చేయుచూ ఉండగా. ఎంత చక్కటి వాతావరణమో చూడండి. యాజకుడేమో ధూపం వేస్తూ ఉన్నాడు దేవునికి బలిపీఠం దగ్గర. ప్రజలేమో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారికి తెలుసు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమనబడును. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని మందిరములో, దేవుని మందిరాన్ని ప్రార్థనా మందిరముగా మనం కాపాడినట్లే, చూచినట్లే, ప్రతిగా దీవించబడతాం. దేవుని మందిరములో ప్రార్థన చేయకపోవడం అనేది చాలా ఘోరమైన విషయం. అలాగే దేవుని మందిరములో ప్రార్థన చేయడం అనేది చాలా చాలా శ్రేష్టమైన విషయం. ప్రపంచంలో ప్రార్థన చేయడానికి శ్రేష్టమైన స్థలం ఏదైనా ఉంది అంటే మొట్టమొదటిగా మనం చెప్పాల్సింది దేవాలయం. మొట్టమొదటి స్థానము దేవాలయమే. దేవాలయాన్ని మించిన స్థలం ప్రార్థన చేయడానికి మరొకటి లేదు. అందుకని మనం అపోస్తల కార్య గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవుని ఆలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. పగలు 3 గంటలకి ప్రార్థనా కాలం, అది ప్రార్థన సమయం కేటాయించారు యెరూషలేములో. మరి యెరూషలేము పట్టణం దేవుడు కోరుకున్న పట్టణం. ఆ పట్టణంలో ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చుగా. యెరూషలేము దేవాలయానికే వెళ్ళి ప్రార్థన చేయాలన్నా? యెరూషలేము వాసులు వారి ఇళ్లలో ఉండి ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఆ పట్టణం దేవుడు కోరుకున్న పట్టణమే కదా. కాదు. ప్రార్థనకు దేవుని యొక్క ఆలయాన్ని మించిన స్థలము మరొకటి లేదు. ప్రార్థన అంటే ఏమిటి? దేవునితో మాట్లాడడం, దేవునికి మనకి మనవి వినిపించడం. అది దేవుని యొక్క మందిరం అయితే దేవునికి అది మర్యాదగాను, మనం దేవునికి మర్యాద ఇచ్చిన వారముగాను, దేవుని దృష్టికి అది ప్రత్యేకమైనదిగాను కనబడుతుంది. కనుక దేవుని ఆలయంలో మనం అడుగుపెట్టాము అంటే మౌనంగా ఉన్నా సరే ప్రార్థనలో చేసుకుంటూనే ఉండాలి. ప్రజలైతే ప్రార్థన చేయాలి, యాజకుడైతే యాజక ధర్మం జరిగించాలి. ఈ 2 కార్యాలు ఇరువురు దేవుని మందిరంలో జరిగిస్తూ ఉండగా ఆ మందిరంలోని వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, దేవునికి మహిమకరంగా ఉంటుందని ప్రభు ప్రేమను బట్టి మీకు మనం చేస్తున్నాను. మన దృష్టిలో ప్రార్థన అంటే ఏదో మౌనంగా 4 మాటలు లోన మనం ఉచ్చరించడం, లేదా బహిరంగంగా 4 మాటలు పలికేసి ఆమేన్ అని చెప్పడం చాలా తేలికైపోతా ఉంది. ప్రార్థన అంటే చాలా తేలిక, నిర్లక్ష్యం. ప్రార్థనా జీవితాన్ని గురించి ప్రత్యేకమైన ఆలోచన లేదు, దాని గురించి పరీక్ష చేసుకునేది లేదు. ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం ఆ ప్రార్థనా జీవితం ఎట్లా ఉంది, బలపడిందా లేదా సన్నగిల్లిందా, ఈ యొక్క ఆలోచనే లేదు. ప్రార్థనా పరులే పరలోక పౌరులు అంటుంది వాక్యం. అలాంటి శ్రేష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రార్థనా జీవితాన్ని గురించినటువంటి నిర్లక్ష్యం ఎందుకో అర్థం కాదు. ఏదో ప్రార్థన అంటే కేవలం తేలిక భావం. మీకు ఇప్పుడు ప్రార్థన అంటే పరలోకములో ఎంతటి విలువైనదిగా కనబడుతుందో మీకు కొన్ని వాక్యాలు తెలియజేస్తాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం.
ఆయన దానిని తీసుకున్నప్పుడు యేసు ప్రభువు తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్న కుడి చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు ఏ పాత్రలు అవి? వంట పాత్రలు కాదండోయ్. ఎలాంటి పాత్రలు అవి? స్టీలు పాత్రలు కాదండోయ్, సువర్ణ పాత్రలు. ఎవరి చేతిలో ఉన్నాయి? 24 మంది దూతల పెద్దల చేతుల్లో ఉన్నాయి. పరలోకములో దేవుని సింహాసనం చుట్టూ 24 మంది దూతల పెద్దలు ఉంటే వారి చేతుల్లో సువర్ణ పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి. వాటిని ఏమంటున్నాడు? అవి పరిశుద్ధుల ప్రార్థనలు. ఇక్కడ మనం ప్రార్థన చేసామంటే ఆ ప్రార్థన పరలోకములో 24 మంది దూతల పెద్దల్లో ఆ ప్రార్థన ఒక బంగారు పాత్రగా మారిపోతుంది. అంతే. అంతటి బృహత్తరమైన కార్యం ప్రార్థన. అంతే. ఏదో 4 మాటలు వల్లించేసి ఆమె చెప్పేసి అబ్బా అయిపోయింది నేను ప్రార్థన చేశానని చెప్పి ఒక భారాన్ని దించుకొని తేలిగ్గా వెళ్ళిపోవడం కాదు. ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడుతున్నావు? దేవునితో మాట్లాడుతున్నాం అనేటటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. ఆ భయం ఉంటేనే మన భంగిమ మర్యాదకరంగా ఉంటుంది. ప్రార్థన చేసేటప్పుడు మన భంగిమ మర్యాదకరంగా ఉంటుంది. ఎప్పుడు నేను జీవాధిపతితో మాట్లాడుతున్నాను, సృష్టికర్తతో మాట్లాడుతున్నాను, ఆయన ఎదుట నేను మోకరిల్లాను అనేటటువంటి జ్ఞానం ఉంటే, అట్టి భయము ఉంటే మన భంగిమ మర్యాదకరంగా ఉంటుంది. నువ్వు పెద్ద మోకాళ్ళు అయ్యి చిన్న మోకాళ్ళు అయ్యి నువ్వు కూర్చో, ఎట్లయినా ఉండు. నీ స్థితిని బట్టి ప్రార్థనా భంగిమ దేవునికి అంగీకారముగాను నీకు మేలుకరంగాను ఉంటుంది. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే చాలా ప్రాసెస్ ఉంది. నువ్వు ఆమె చెప్పగానే వెళ్ళిపోదు. నువ్వు ప్రార్థన మొదలు పెట్టగానే దేవుని చెవుల్లో చొచ్చదు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే నీకు దేవునికి మధ్య ఉన్న దోషపు అడ్డుగోడ తొలగిపోవాలి. ఆ తర్వాత ఆ ప్రార్థన 24 మంది దూతల పెద్దల చేతుల్లో బంగారు పాత్రగా మార్చబడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? దేవుని సన్నిధికి చేరే దానికి ముందు మీ ప్రార్థన బంగారు పాత్రగా మార్చబడుతుంది. అలాగే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3-4 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3-4 వచనాలు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సంధికి చేరెను. ఇది ప్రాసెస్. దేవుని సంధికి మన ప్రార్థన చేరాలంటే డైరెక్ట్గా చేరిపోవడం కాదు, క్షణాల్లోనైనా సరే ప్రాసెస్ జరిగిపోతుంది. అంతే. నీ ప్రార్థన దేవునికి నీకు మధ్య అడ్డుగా ఉన్న దోషాలు తొలగిపోతే దేవుని సన్నిధికి చేరుతుంది. అది కూడా మొట్టమొదట 24 మంది దూతల పెద్దల్లో ఒక బంగారు పాత్రగా నీ ప్రార్థన మార్చబడుతుంది. ఆ తర్వాత బలిపీఠం దగ్గర దూత వచ్చి నిలబడితే బహుగా ధూపద్రవ్యములు ఇవ్వబడతాయి, ప్రార్థనలతో కలుపబడతాయి. బలిపీఠం మీద బంగారు బలిపీఠం పరలోకములో, ఆ బలిపీఠం మీద నీ ప్రార్థన అర్పించినప్పుడు అక్కడి నుంచి నీ ప్రార్థన ధూపం లేచి దేవుని సన్నిధికి చేరుతుంది. ఇది ప్రాసెస్, ఒక క్రమం. నీ ప్రార్థనే కాదు, ఎవరి ప్రార్థనలైనా దేవుని యొక్క సన్నిధికి చేరాలంటే డైరెక్ట్గా వెళ్ళదు. 24 మంది దూతల పెద్దలు, బంగారు పరలోకపు బలిపీఠం. నెల్లూరు, చెన్నై, గూడూరు, నాయుడుపేట, సులునిపేట అన్నట్టుగా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరే క్రమంలో మధ్యలో 24 మంది దూతల పెద్దల చేతుల్లో బంగారు పాత్రగా మార్చబడాలి. అది బంగారు బలిపీఠం దగ్గరికి చేర్చబడాలి. బహుగా ధూపద్రవ్యములు ఇవ్వబడాలి. పరిశుద్ధుల ప్రార్థనతో కలపబడాలి. అవి బలిపీఠం మీద అర్పించాలి. అక్కడి నుంచి ప్రార్థనా ధూపం, నీ ప్రార్థన ధూపం దేవుని సన్నిధికి ఆ మీదట చేరుకుంటుంది. ప్రార్థన అంటే పరలోకములో ఎంత విలువ చూడండి. బంగారు పాత్రగా ఎంచబడడం, బహు ధూపద్రవ్యములు. అవి యెరూషలేములో తయారు చేయబడేవి కాదు, పరలోకంలో తయారు చేయబడినటువంటి బహు ధూపద్రవ్యములు మీ ప్రార్థనతో కలిపి బలిపీఠం మీద అర్పించడం అంటే నీ ప్రార్థన ఒక అర్పణ, ఒక బలి అర్పణ. నీ ప్రార్థన
24 మంది దూతల పెద్దల చేతుల్లో ఉండే బంగారు పాత్ర. నీ ప్రార్థన పరలోకం బంగారు బలిపీఠం మీద అర్పిపడిన అర్పణ. నీ ప్రార్థన బహుదూరపు ద్రవ్యములతో కలిసి దేవుని సన్నిధికి చేరినటువంటి మనవి. ప్రార్థన అంటే పరలోకంలో అంతటి శ్రేష్టమైన విలువ ఇస్తూ ఉండగా మన దృష్టికి బంగారు పాత్ర కావచ్చు, బహుదూరపు ద్రవ్యములు కలపవచ్చు, పరలోకంలో బంగారు బలిపీఠం మీద అర్పించవచ్చు, అది దేవుని సన్నిధికి ప్రార్థనా ధూపముగా వెళ్ళవచ్చు. కానీ నా దృష్టికి మాత్రం ప్రార్థన అంటే 4 మాటలు వల్లించడమే అని అనుకుంటే నీ ప్రార్థన వ్యర్థం. నీ ప్రార్థన వ్యర్థం. ఆ ప్రార్థన సమయం కూడా నీకు వ్యర్థం అంతే. కనుక ప్రార్థన మీద ఎన్ని గంటలు చెప్పినా సరే, నేను ఒక మాట అంటాను, 10 గంటలు ప్రార్థన మీద ప్రసంగం చేయడం కంటే 10 నిమిషాలు ప్రార్థన చేయడం గొప్ప. 10 పుస్తకాలు ప్రార్థన మీద రాయడం కంటే 10 నిమిషాలు ప్రార్థన చేయడం గొప్ప. నువ్వు 10 మందికి స్వార్థ చెప్పుట కంటే 10 మందిని ప్రార్థనా పరులుగా చేయడం గొప్ప. ఎందుకంటే స్వార్థ వినివాడు పరలోకానికి వెళ్తాడని చెప్పలే, ప్రార్థనా పరుడే పరలోకానికి వెళతాడని చెప్పాడు. కాబట్టి జకర్యా యాజక మర్యాద చొప్పున, ధర్మము చొప్పున యాజకత్వం దేవుని ఆలయంలో జరిగిస్తూ ఉండగా ప్రజలందరూ దేవాలయంలో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయొచ్చు ఉండేరి. ప్రార్థన చేయొచ్చు ఉండేరి. మన ప్రార్థనా జీవితం ఎట్లా ఉంది? మన ప్రార్థనా జీవితం వీగిపోకూడదు, పలుచబడకూడదు, దిగజారిపోకూడదు. నీ కష్టమున్నా కష్టం లేకున్నా, నీ పరిస్థితి ఎలాంటిదైనా సరే, నువ్వు ప్రయాణం చేస్తున్నా సరే నువ్వు ప్రార్థన చేయాల్సిందే. నీకు నిద్ర వచ్చేంత వరకు ప్రార్థన చేస్తూ ఉండాల్సిందే. నీ ఒంటరి సమయం అంతా అది ఏ రీతిగానైనా సరే ప్రార్థనలో గడుపు. ఎంత ఆశీర్వాదమో! దేవునితో మాట్లాడడం నీకు ఇష్టమే అయితే ప్రార్థన చేస్తూ ఉంటావు. కొంతమందితో మాట్లాడడం మనకి ఇష్టం. ఎంత సమయమైనా మాట్లాడి మీరు చెప్తారు వాళ్ళు ఎవరో. గంటలు మాట్లాడిన తర్వాత ఉదయం 9 గంటలకు వచ్చాము ఇక్కడికి, మాట్లాడి అయిన తర్వాత 1 గంట అయింది. ఎవరో ఒకరు చెప్తారా ఇద్దరిలో 1 గంట అయింది అని. అరే అప్పుడే 1 గంట అయిందా? సమయమే తెలియడం లేదే ఎవరోళ్ళు. మరి దేవునితో మాట్లాడడానికి నీకు ఇష్టమైతే, దేవునితో మాట్లాడడం నీకు ప్రేమ ఉంటే, నీవు దేవునితో మాట్లాడే సమయం ఎంత ఉండాలి? దేవునితో మాట్లాడడానికి నువ్వు ఎంత సమయం కేటాయించాలి? మోకరిల్లే ప్రార్థన చేయక్కర్లే. నువ్వు పడుకొని ఉన్నావా అలసిపోయి, దేవునితో నువ్వు కనెక్ట్ అవ్వాలంతే. చిన్న మెదడు పెద్ద మెదడు ఇచ్చాడు, మనసు ఇచ్చాడు, హృదయం ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు. మనసుతో పాడుదును ఆత్మతోనూ పాడుదును అంటాడు పౌలు. ఏదో ఒక రీతిగా నీవు దేవునితో కనెక్ట్ అయి ఉండాలంతే. నీ ప్రార్థనే నిన్ను దేవునితో కనెక్ట్ చేయడం కుదరతాది. పరలోకంలో ప్రార్థన అంటే అది ఒక బంగారు పాత్ర. అది కూడా దేవదూతల పెద్దల చేతిలో ఉండే బంగారు పాత్ర. బంగారు బలిపీఠంలో అర్పించదగినటువంటి అర్పణ. బహుగా ధూపద్రవ్యములు ఇచ్చి దేవుని సన్నిధికి చేర్చేటటువంటి ప్రార్థన ధూపం అది. అలాంటి ప్రార్థన మనమందరం అలవర్చుకోవాలి. అలాంటి ప్రార్థనా పరులముగా మనమందరం ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరములో మనం అందరం ప్రార్థన చేయవారముగా ఉండాలి. మనమందరము ప్రార్థన చేయవారముగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నామా? కొంతమంది చేస్తారు, నాకంటే ముందుగా వచ్చేస్తా, నాకు చాలా సంతోషం, వచ్చి వాళ్ళని చూస్తా నాకు సంతోషం, నాకంటే ముందుగా వచ్చారు కదా అని. వచ్చి ఏం చేస్తారు? దేవుని మందిరం ప్రార్థన చేయడానికి శ్రేష్టమైన సమయం. మనకు అర్థమయ్యే రీతిగా కొన్ని మాటలు చెబుతాను, దయచేసి గమనించండి. దేవాలయం అంటే దేవుని ఇల్లు. ఎవరుంటారు అక్కడ? దేవుడు ఉంటాడు. మీరు నా ఇంటికి వచ్చారు, నాతో మాట్లాడలే, నేను చెప్పిన మాటలు కూడా వినలే, వెళ్ళిపోయినారు. నాకు ఎట్లుంటుంది? చెప్పండి, న్యాయం చెప్పండి, మీరే చెప్పండి. నాకు బాధ ఉండదా? అరే నా ఇంటికి వచ్చాడు, నాతో మాట్లాడలేదు, పోనీ నేను చెప్పిన మాటలు కూడా చెవిని పెట్టుకుని వెళ్ళిపోయినాడని చెప్పి నేను ఎంతగా కృంగిపోతాను. దేవుని ఇంటికి వచ్చి
దేవునితో మాట్లాడకుండా, దేవుని మాటలు వినకుండా వెళ్ళిపోతే ఆయన కూడా అంతే బాధపడతాడు, అంతగానే విలపిస్తాడు. ఎందుకు వచ్చినట్టు? మిమ్మల్ని నా సన్నిధికి రమ్మన్నవాడు ఎవడంటాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో. ఎందుకు వచ్చారు, ఎందుకు వెళుతున్నారు? అందుకే నేను చెప్తుంటాను ఎప్పుడు కూడా, దేవుని మందిరంలో మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా రెండిట్లో ఒకటి సంపాదించుకుంటారు. ఒకటి ఆశీర్వాదం, రెండు శాపం. తిరిగి వెళ్ళేటప్పుడు ఏం తీసుకుని వెళుతున్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి. యాజకుడైనటువంటి జకరియా దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలంలో ధూపం వేయచ్చు ఉన్నాడు. బలిపీఠం దగ్గర ప్రజలందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయొచ్చు ఉండరి. అలవర్చుకుందాం. ఈ పండుగ 2024 సంవత్సరం పండుగ దినాల్లో ఈ తీర్మానం చేసుకుందాం. దేవుని ఆలయానికి ముందుగానే వెళతాను. ఎందుకో? ముందుగా వెళితే ప్రార్థన చేసుకునే సమయం ఉంటుంది. ప్రసంగం చేసేటప్పుడు వచ్చిన తర్వాత ప్రసంగం వినడం, చందా పాట పాడడం, చందా వేయడం, ఆశీర్వాదం, వెళ్ళిపోవడం. నువ్వు ప్రార్థన చేసేది ఎక్కడ? ప్రార్థన చేసే సమయం ఏది? ఆరాధన అంటే ఇందులో రాయబడిన ఆరంభం నుంచి ఆఖరి వరకు ఆరాధన క్రమం. మధ్యలో వస్తే నువ్వు ఆరాధన ఎంత చేసినట్టు? పూర్తిగా చేసినట్టు కాదు, దేవుని ఆరాధించినట్టు కాదు. కనుక ఆలయానికి ఆరాధన సమయానికి ముందుగానే వచ్చి ప్రార్థన చేసుకుంటుండే, ప్రభువా ఈరోజు నువ్వు నాతో మాట్లాడు, ఈరోజు నువ్వు నాతో మాట్లాడాలి అని ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని మాటలు నీకు హృదయానికి దీవెనకరంగా ఉంటాయి. దేవుని మాటలకి నీ జీవితానికి సంబంధం ఏర్పడుతుంది. లేదంటే దేవుని గ్రంథానికి మన జీవితానికి సంబంధంలే, దేవుడితో మనకు సంబంధంలే, ఏం సంబంధంలే, ఏదో రావడం, ఆదరేసుకుని పోవడం, ప్రయోజనం ఏమీ లేదు. అలాంటి వారితో అంటాడు, మిమ్మల్ని అసలు రమ్మన్నవాడు ఎవడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, నా సన్నిధికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? రాతగిన రీతిగా రావాలి, వెళ్ళతగిన రీతిగా వెళ్ళాలి, ఉండతగిన రీతిగా ఉండాలి. ఇక్కడ చెబుతున్నాడు, ప్రజలందరూ ప్రార్థన చేయొచ్చు ఉండగా ఏం జరిగిందండి? ప్రార్థన చేస్తూ ఉంటే లూకా సువార్త 1వ అధ్యాయం మనం చదువుకున్న 8వ వచనం నుంచి 11 చదువుతున్నాను. దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, బలిపీఠం పరిశుద్ధ స్థలంలో ఉంటుంది దేవాలయంలో. అక్కడ యాజకుని జకరియా ధూపం వేస్తూ ఉన్నాడు. వెలుపల ప్రజలందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క దూత ఎక్కడికి వచ్చాడు? పరిశుద్ధ స్థలంలో బలిపీఠం దగ్గరికి వచ్చాడు. ఎట్లా వచ్చాడు? ఆయన కూడా గేట్లో నుంచి, ఆవరణంలో నుంచి పరిశుద్ధ స్థలంలోకి వచ్చాడా గబ్రియెల్ దూత? అట్లా రావాల్సిన పని లేదు. బిల్డింగు, గోడలు అవేమి అడ్డుకోలేవు వారిని. ఆ నేరుగా వచ్చి పరిశుద్ధ స్థలంలో ఉండే బలిపీఠం కుడివైపున నిలిచాడు. జకరియా అది చూశాడు. అక్కడ 12వ వచనం చూడండి. జకరియా గాబ్రియెల్ దూతను చూచి తొందరపడి భయపడిన వాడు ఆయను. 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. యోహాను అని పేరు పెడతావు. 14వ వచనం. అతను ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇజ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పును. ప్రభు దృష్టికి గొప్పవాడైపోతాడు. ఎవరో? మీ కుమారుడు. ఆయన పేరేం పేరు? యోహాను. ఆయన ఎవరికి జన్మిస్తాడు? జకరియా నీకు జన్మిస్తాడు. ఎందుకని? నీ ప్రార్థన వినబడినది. జకరియా నీ ప్రార్థన వినబడినది. జకరియా వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయన భార్య ఎలిజబెత్ కూడా వృద్ధాప్యంలో ఉంది. సంతానం అయితే లేదు. నా చిన్ననాటి దినాల్లోనే సేవకులకి సంతానం లేకపోతే పెళ్ళిళ్ళలో కూడా వాళ్ళని పాల్గొనేటట్టు చేయరు. అలాంటిది జకరియా కాలంలో ఇంచుమించు 2024 సంవత్సరాల క్రితం అనుకుందాం, చేస్తూనే ఉన్నాడు సంతానం కొరకు.
అయ్యో శరీర ధర్మం ఉడిగిపోతుంది, ప్రకృతి ధర్మం ఉడిగిపోతుంది, శక్తి వీగిపోతూ ఉంది, వయసు మీరుతూ ఉంది, ఇంకా నేను ఎందుకు సంతానం కొరకు ప్రార్థన చేయాలి అని అనుకోవడంలే. ఏదైనా సరే అబ్రహాముకు దేవుడు వృద్ధాప్యంలో ఇచ్చాడు, నాకు కూడా ఎందుకు ఇవ్వడు? అదే దేవుడు నా దేవుడు. జకర్యా యొక్క నమ్మకం, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సమయం వచ్చింది, గబ్రియెల్ దూత వచ్చి, జకర్యా నీ ప్రార్థన వినబడినది. జకర్యా నీ ప్రార్థన 24 మంది దూతల పెద్దల చేతుల బంగారు పాత్రగా మారింది. అది బంగారు బలిపీఠం యొద్దకు చేర్చబడింది. బహుగా ధూపద్రవ్యములు చేర్చబడ్డాయి. ఆ బంగారు బలిపీఠం దగ్గర అర్పించబడింది. ఆ మీదట ప్రార్థనా ధూపం దేవుని సన్నిధికి చేరింది జకర్యా. కాబట్టి నీకు ఒక కుమారుడు కలుగుతాడు. ఆయన పేరు యోహాను. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడవుతాడు. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. కుటుంబీకులు కాదు, అనేకులు సంతోషింతురు. యేసయ్య పుట్టినందున అందరూ సంతోషిస్తారు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. యేసయ్య పుట్టుక అందరికీ సంతోషదాయకమే. యోహాను పుట్టుక అనేకులకు సంతోషదాయకం. ప్రార్థనా పుత్రుడు యోహాను కనుక అతను పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. అతను ప్రభు దృష్టికి గొప్పవాడవుతాడు. కాబట్టి నేను ఎప్పుడు చెబుతుంటాను, పెళ్ళిళ్ళప్పుడు చెబుతూ ఉంటాను, పెళ్లి చేసుకున్న తర్వాత మొట్టమొదటి వారు చేయాల్సిన ప్రార్థన చేయాలి. గర్భం రాకమునిపై ప్రార్థన చేయాలి. ఎందుకని? నీవు దేవుని దృష్టికి భయభక్తులు కలిగిన వాళ్ళవై ఉంటే, మీరిద్దరు దంపతులు సంతానం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే, పరలోకంలో 2 భాగాలు ఉంటారు, భక్తులు, భక్తిహీనులు. భక్తి పరులకు, భూలోకంలో భక్తి పరులకి సంతానం పరలోకం నుంచి ఎవరినిస్తాడు? భక్తుల జాబితాలో నుంచే ఇస్తాడు. భూలోకంలో భక్తిహీనులకి పరలోకంలో ఏ జాబితాలో నుంచి ఇస్తాడు? భక్తిహీనుల జాబితాలో నుంచే ఇస్తాడు. అందుకనే 120వ కీర్తన చెప్పబడుతూ, తన ప్రియులకు వారు నిద్రిస్తూ ఉండగా ఆయన వారికి స్వాస్థ్యమును గర్భఫలాన్ని బహుమానంగా ఇస్తాడు. దేవునికి ప్రియులంటే భక్తులు. భక్తులైన వారికి దేవుడు పరలోకంలోని భక్తుల జాబితాలో నుంచి భక్తులనే ఇస్తాడు సంతానంగా. వారు వారికి బహుమానాలు అవుతారు. మనం భక్తులం కాదు, భక్తిహీనుల జాబితాల నుంచి ఒకరినిస్తాడు. వారు మనకేం బహుమానం? వాళ్ళు మనకేం బహుమానం? కాబట్టి దేవుని యొక్క బహుమానంగా మన సంతానం ఉండాలంటే మనం మన బిడ్డల కొరకు ప్రార్థన చేయువారముగా ఉండాలి. ఎప్పుడో వారు పుట్టక మునిపే. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం చూస్తే హన్నా ప్రార్థన చేసింది. అప్పుడు ఆమె సంతానం లేదు, అవమానం భరిస్తూ ఉంది, ప్రార్థన చేసింది. యాజకుడు ఏలీ కూడా ఉన్నాడు ఇక్కడ, మొక్కుబడి చేసింది. అయ్యా నాకు కుమారుని ఇవ్వు, నేను నీకు ప్రతిష్ఠ చేస్తాను. దేవునికి ప్రార్థన చేసింది. దేవుడు ఆమెకు కుమారుని ఇచ్చాడు. ఆయన పేరు సమూయేలు. ఒక యాజకునిగా, ఒక ప్రవక్తగా, ఒక రాజ్యాంగకర్తగా, ఒక న్యాయాధిపతిగా 4 రకాల పరిచర్యలు చేశాడు సమూయేలు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై. చూసారా, గర్భము రాకమునిపే ప్రార్థన చేసింది సంతానం కొరకు. దేవునికి ఇష్టరాలుగా ఉండి కనుక పరలోకంలోని భక్తుడైనటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఈమెకు బిడ్డగా ఇచ్చాడు, బహుమానంగా ఇచ్చాడు. అలాగే మానోహ ప్రార్థన చేశాడు. అప్పుడు గర్భం రాలే, ప్రార్థన చేశాడు. దేవదూత వచ్చి గర్భం దాలుస్తుంది నీ భార్య, ఆయనకి నాజీరు చేయబడిన వాడు అని చెప్పడం జరిగింది. సంసోను. దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తున్నప్పుడు పరలోకంలోని భక్తుల జాబితాల నుంచి మనకు ఒక్కొక్కరిని ఇస్తాడు బిడలుగా. వారు మనకు బహుమానాలుగా ఉంటారు, వారు మనకు దీవెనకరంగా ఉంటారు, వారు దేవునికి సంతోషదాయకంగా ఉంటారు. ఇదిగో వీరు నా ప్రియకుమారుడు ప్రియకుమార్తెలు, వీరి యందు నేను ఆనందిస్తున్నానని అప్పుడు చెబుతాడు దేవుడు. అలాగే జకర్యా ఎలిజబెతులు దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నారు గనుక జకర్యా ఎలిజబెతులు నీతిమంతులుగా దేవుని దృష్టిలో ఉన్నారు. వృద్ధాప్యం వరకు కూడా అవమాన భారాన్ని భరిస్తూనే ప్రార్థనా పరులుగా కొనసాగుతూ ఉన్నారు. సమయం వచ్చింది, దేవుడు తన దూతను పంపించి
శుభవచనం తెలియజేశాడు, వారి కుమారుని ఇచ్చాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము దేవుని యొక్క బహుమానాలు పొందుకున్నాము. అయితే మనం వారిని ఏం చేశాము? మనం ఆ బిడ్డలు చూడగానే, బిడ్డలు పుట్టగానే తల్లిదండ్రులు ఏం చేస్తారు? పుట్టగానే చూస్తే ఎంత సంతోషం! వారు తమ ప్రసవ వేదన కూడా మర్చిపోయేటటువంటి సంతోషం, నీ ప్రసవ వేదన అంతా మర్చిపోయేటటువంటి సంతోషం ఆ బిడ్డను చూడగానే నీకు కలుగుతుంది. మరి నీ బిడ్డను చూడగానే దేవుడికి ఏం కలగాలి? నీ బిడ్డను చూడగానే దేవుడికి ఏం కలగాలి? సంతోషం కలగాలనా లేదా? బిడ్డను చూసి సంతోషించేటటువంటి రీతిలో నీ బిడ్డ నీకు ఇచ్చాడు. మరి నీ బిడ్డను చూసినప్పుడు దేవుడు ఏం చేయాలి? సంతోషించాలనా లేదా? యేసయ్యను చూశాడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఇదిగో దానియేలు, నీవు దేవునికి బహు ప్రియుడవయ్యా. ఇదిగో దావీదు, నీవు దేవునికి హృదయానుసారుడవయ్యా. మోషే, దేవుని ఇంటి అందరూ నమ్మకస్తుడవయ్యా. పౌలు, దేవునికి సాధనమయ్యా. ఈ రీతిగా మరి మనము మన బిడ్డలు దేవుని దృష్టిలో ఏమై ఉన్నాం? 115వ కీర్తన చూడండి. 115వ కీర్తన 13వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఎంత శ్రేష్టమైన పలుకులో చూడండి. పిన్నలనేమి పెద్దలనేమి అందరిని దీవిస్తారు దేవుడు. ఎవరిని? ఇజ్రాయేలీలని చెప్పలా, క్రైస్తవులని చెప్పలా, పాస్టర్లని చెప్పలా, ప్రవక్తలని చెప్పలా. ఏం చెప్పాడు అక్కడ? పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించు. ఎవరిని ఆశీర్వదిస్తాడు యెహోవా? ఇజ్రాయేల్ని ఆశీర్వదిస్తానని చెప్పలే, క్రైస్తవులను ఆశీర్వదిస్తానని చెప్పలే, పాస్టర్లని ఆశీర్వదిస్తానని చెప్పలే. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారిని ఆశీర్వదిస్తానని మొహమాటం లేకుండా ఖచ్చితంగా చెబుతున్నాడు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. మిమ్మును అని ఎవరిని అంటున్నాడు? తన యందు భయభక్తులు కలిగిన వారిని. 15వ వచనంలో భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఎవరు మీరు? తన యందు భయభక్తులు కలిగిన వారిని. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని భూమి ఆకాశం సృజించిన యెహోవా ఆశీర్వదించి ఉన్నాడు, ఆశీర్వదిస్తాడు. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని, వారి పిల్లలను దేవుడు దీవిస్తాడు. పిన్నలనేమి పెద్దలనేమి. అందుకని చిన్న బిడ్డలను ఆటంకపరచక నా ఎద్దుకు రానీయుడు ఇలాంటి వారిది పరలోక రాజ్యం అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రార్థనా పుత్రులుగా, ప్రార్థనా సంతానముగా మన సంతానం ఉండాలి. దేవుడు మనం బిడ్డను చూసి ఉప్పొంగిపోవడం కాదు, మన బిడ్డను చూసి ఆనందించడం కాదు, దేవుడు కూడా వారి యందు ఆనందించాలి. నీవు ఆనందించే రీతిగా నీకు దేవుడు బిడ్డలు ఇచ్చాడు. ఆ బిడ్డలు నీవు దేవుడు ఆనందించే రీతిగా పెంచాలి కదా. అన్న చేసింది, ఇదిగో దేవా నీవు నాకు ఇచ్చిన బహుమానం నీకే బహుమానంగా ఇస్తున్నానని దేవుడు బహుగా దీవించాడు ఆ సమూయేలుని. దేవుడి దగ్గర నుంచి బహుమానం తీసుకున్నావు, స్వాస్థ్యం తీసుకున్నావు, వాటిని చెడగొడితే నీవు లెక్క చెప్పాలి. వారిని బాగుపరిచి దేవునికి తిరిగి బహుమానంగా ఇస్తే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఆ రీతిగా మనం దేవుని ఆలయంలో ప్రార్థనాపరముగా ఉండాలి. అలాగే దేవుడు మనకిచ్చిన బహుమానాలని మనము కూడా దేవునికి బహుమానాలుగా ఉండాలి, బహుమానాలుగా తీర్చిదిద్దాలనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. చివరిగా లూకా సువార్త 1వ అధ్యాయం 19-20 వచనాలు. గబ్రియెలు దూత జకర్యాతో ఈ మాటలన్నీ సంభాషిస్తూ ఈ జకర్యా ఒక మాట అన్నాడు. 18వ వచనం నుంచి చదువుతున్నాను. జకర్యా, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా 19వ వచనం. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును. ఎంత చక్కగా పరిచయం చేసుకున్నాడో చూడండి. ఏమంటున్నాడు? ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? నేను దేవుని సముఖమందు ఆసీనుడగు వాడను అని చెప్పలే, నేను దేవుని సముఖమందు కిరీటము ధరించిన వాడని చెప్పలే,
నేను దేవుని సముఖం ముందు కాలు మీద కూర్చుని దర్జా కూర్చున్నవాడని చెప్పలే. దేవుని సముఖం ముందు నిలుచు గబ్రియేలును. ఎంత దీనంగా, ఎంత యథార్థంగా, ఎంత దీవెనకరంగా పరిచయం చేసుకుంటున్నాడు. నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడిన వాడును. పోస్ట్ మ్యాన్తో సమానం. నేను దేవుని చేత పంపబడిన వాడనయ్యా, నేను దేవుని సముఖంలో నిలుచువాడనయ్యా, నీకు ఈ మాట చెప్పడానికే పంపడ్డానయ్యా, పంపితే నేను వచ్చానయ్యా. ఉన్న యథార్థంగా తాను చాలా దీనముగా పరిచయం చేసుకుంటున్నాడు. 20వ వచనం, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ఈ మాటలు ఎప్పుడు నెరవేరుతాయి? వాటి కాలమందు. వాటి కాలము కంటే ముందుగా నెరవేరవు. ప్రసంగ గ్రంథంలో చెప్పినట్టు ప్రతిదానికి సమయం కలదు. ఆ సమయం వరకు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. అమ్మ, నా సమయం ఇంకా రాలేదు. ఎక్కడ చెప్పాడు దేవుడు? కనాని వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు తొందర పెడుతుంది మరియమ్మ. అయ్యా, తాగవలసిన వాళ్ళు ఉన్నారు, ద్రాక్షరసం అయిపోయింది, తాగుబోతులు అడుగుతున్నారు నన్ను, ఏది ద్రాక్షరసం తీసుకురమ్మని. ఆయన తొందర పెడుతూ ఉంది. యేసుప్రభు తొందరపడలే. నా సమయం ఇంకా రాలేదమ్మా అన్నాడు. సమయం వచ్చింది, రాతి బాణం నీళ్లతో నింపమన్నాడు. నింపడం అంటే బటన్ నొక్కి ట్యాబ్ తిప్పడం కాదు. అవి ఏమీ లేవు ఆ రోజుల్లో. చేదబాయికి వెళ్ళాలి, లేక దిగుడు బాయికి వెళ్ళాలి, ఆ నీళ్లు తోడుకొని రావాలి, రాతి బాణంలో పొయ్యాలి. ఆ రాతి బాణలు నింపాలి. ఎంతమంది ఉన్నారో తెలియదు, ఎంత సమయం పట్టిందో తెలియదు. నింపిన తర్వాత పూర్తిగా ఇప్పుడు తీసుకుని వెళ్ళండి అన్నాడు. ఏందయ్యా, నీళ్లు ద్రాక్షరసం రాతి బాణంలో నీళ్లు పోయమన్నా తీసుకుని ఏం అడగలే, తీసుకుని వెళ్ళారు. ఎప్పుడు ద్రాక్షరసం అయిపోయిందో తెలియదు. మంచి మధురమైన ద్రాక్షరసం. దేవుని సమయంలో దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. మనం తొందరపడకూడదు, మనం దేవుని త్వరపెట్టకూడదు. అన్నీ కూడా సమయానుకూలంగా జరుగుతాయి. కనుక ఇలా అంటున్నాడు దూత, నా మాటలు వాటి కాలమందు నెరవేరును. 20వ వచనం, నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడిక మౌనివై ఉందు అని అతనితో చెప్పాను. ఇక్కడ దూత ఏమంటున్నాడంటే, నా మాటలు అన్నాడు. దూత మాటలుగా దేవుని మాటలే దూత ద్వారా చెప్పబడ్డాయి. నా మాటలు నీవు నమ్మలేదు గనుక, నా మాటలు నీవు నమ్మలేదు గనుక వాటి కాలమును నెరవేరు వరకు నీవు మౌనివై ఉంటావు. ఉన్న నీకు పలుకు పోతుంది, నీ శబ్దం పోతుంది, నీ మాటలు పోతాయి, నువ్వు మూగివాడు అయిపోతావు. నోరుంటుంది, నాలుక ఉంటుంది, మాట్లాడిన నాలుకే, మాట్లాడిన నోరే, కానీ ఇక మాట్లాడలేవు. ఎప్పటి వరకు? మాటలు నెరవేరినంత వరకు. ఎందుకని? నీవు నమ్మలేదు గనక. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాను నేను. దూత మాటలు నమ్మకపోతే మోగవాడైపోయినప్పుడు, దేవుని మాటలు నమ్మనప్పుడు మన పరిస్థితి ఏంటి? ప్రారంభంలో చెప్పాను నేను, జకరియా ఎందుకు మూగవాడయ్యాడు, మరలా ఎందుకు దేవుని ఎలా స్తుతించగలిగినాడు. దాన్ని బట్టి మనం మూగవారమా దేవుని స్తుతించేవారమా అర్థం చేసుకుందామని చెప్పాను. ఇప్పుడు దూత మాటలు నమ్మలే, ఆ కార్యాలు నెరవేరేంత వరకు మూగవాడైపోతాడు. ఎవరైనా యాజకుడే, దేవుని దృష్టికి నీతివంతుడిగా జీవిస్తున్నవాడే, ప్రార్థనాపరుడే, దేవుని చిత్తానుసారంగా అవమాన భారాన్ని భరిస్తున్నవాడే అయినప్పటికీ మొత్తబడ్డాడు. దూత మాటలు నమ్మలే, అవి దేవుని మాటలు. మూగడు అయిపోతావు. నెరవేరిన తర్వాత నీవు మరలా మాట్లాడతావని చెప్పడం జరిగింది. ప్రభునందు ప్రియులారా, చెప్పినట్లుగానే అదే 59వ వచనం నుంచి 64వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో చూస్తే, కుమారుడు పుట్టిన తర్వాత పేరు పెట్టడానికి వారు అడిగినప్పుడు, ఆ పేరు పలక మీద రాసినప్పుడు అప్పుడు ఏం చేశాడు? 59వ వచనం నుంచి 64వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరుని బట్టి జకర్యా అనే పేరు వారికి పెట్టబోచుండగా, తల్లి అలాగే వద్దు, వానికి యోహాను అనే పేరు పెట్టవలనని చెప్పాను. అందుకు వారు, నీ బంధువుల్లో ఆ పేరు గలవాడు ఎవడను లేడే అని ఆమెతో చెప్పి
వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావు అని వాని తండ్రి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వారు పేరు యోహానని రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగాను. దూత చెప్పినట్టుగానే జరిగింది. నా మాటలు నెరవేరే వరకు నీవు ముగివై ఉంటావు. నెరవేరిన తర్వాత మరలా నాలుక సడలింది, మాటలు వచ్చాయి. వచ్చిన వెంటనే ఏం చెప్పాడు? యోహాను కుమారుడా అన్నాడా? ఎలిజబెతు నా భార్య అన్నాడా? దేవుని స్తుతించసాగాను. పదమ పలుకులు, పదమ మాటలు దేవునికే సమర్పించాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని మాటలు నమ్మకపోతే మన పరిస్థితి ఏమిటి? ఒక సందర్భంలో అంటారు అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 19వ వచనంలో, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? మీరే చెప్పుడి. అక్కడ అధికారులు, పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, అన్న కైప వారి బంధువులు అందరూ ఉన్నారు. వారితో అంటున్నారు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? ఓ ప్రధాన యాజకుడా, అన్న కైప, దేవుని మాట కంటే మీ మాట విలువైందా? ఎవరి మాట వినాలి? దేవుని మాటను వేరుగా మీరు చెబుతున్నారు. దేవుడు సత్యం చెబుతున్నాడు, మీరు అసత్యం చెబుతున్నారు. మేము ఏ మాట వినాలి? సత్యమే వినాలి. శాస్త్రులు, పెద్దలు, మరి ప్రధాన యాజకులు మరి వారి బంధువులు అందరితో అంటున్నారు, మీ మాట వినటి కంటే దేవుని మాట వినాలి కదా. కాబట్టి దేవుని యొక్క మాట మనం వినాలి. దేవుని మాటను మనము నమ్మాలి. దేవుని మాట మీద మనము విశ్వాసం ఉంచాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుతున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాడి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. దేవుని యొక్క మాట విని దాని ప్రకారంగా మనం ప్రవర్తించినప్పుడు మన భవిష్యత్తు ఎట్లా ఉంటుందంటే, బండ మీద కట్టుకున్న ఇల్లు గాలి విసిరిన, వరదలు వచ్చిన, వాన వచ్చిన ఆ ఇంటికి ఏమీ నష్టం కలగదు. అలాగే దేవుని యొక్క మాటలు విని వాటి ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉంటే మన భవిష్యత్తు దేవుని వాక్యం మీద కట్టబడి ఉంటుంది కనుక శరీరాశ అనేటటువంటి గాలి విసిరినా, నేత్రాశ అనేటువంటి వరదలు వచ్చినా, జీవపుడమం అనేటువంటి వర్షం వచ్చినా ఆ యొక్క భవిష్యత్తు, ఆ జీవితం పడిపోదు, కూలదు, నష్టమేమి ఆ జీవితానికి జరగదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆశతో వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుని వాక్యాన్ని అనుసరించి మనము ప్రవర్తించాలి. యాకోబు అంటాడు, వాక్యాన్ని విని మర్చిపోయేవాడు తను తాను మోసపుచ్చుకునేవాడే. వాక్యాన్ని విని అనుసరించేవాడు క్రియలో ధన్యుడగును. ఏం చేస్తున్నాం? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామా, లేదా క్రియల్లో మనం ధన్యులమవుతున్నామా? క్రియలో మనం ధన్యులమవ్వాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆశతో వినాలి. కొర్నేలు ఇంటిలో దేవుని యొక్క వాక్యం వినడానికి 3 రోజులుగా కనిపెట్టుకుని ఉన్నారు. పేతురు వచ్చి వాక్యం చెబుతుంటే ఆశగా విన్నారు. దేవుని వాక్యం ఆశతో విని వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. అందుకే యేసయ్య అంటాడు, మీరు ఎలాగను వినుస్తున్నారో మీరు జాగ్రత్తగా చూసుకొనుడి. ఆసక్తితో, ఆశతో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారా, లేదా ఏం చెబుతాడు, అందులో తప్పులేమున్నాయి? యేసుప్రభు వెంట కొంతమంది ఉన్నారుగా, మాటల్లో చిక్కుపరచాలని చెప్పి ఒక గుంపు ఆయన వెంటనే నడిచారు. మనకేం ప్రయోజనం? మనకేం ఆశీర్వాదం ఉండదు. దేవుని వాక్యం పట్ల ఆశ కలిగి 119వ కీర్తన చూడండి, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, శ్రమల్లో నన్ను ఆదరించెను, నా పాదములకు దీపమైనది ఉన్నది నీ వాక్యము, నా జిహ్వఫలానికి కొవ్వు మీద దొరికినట్టుగా ఉంది నీ వాక్యము.
దేవుని యొక్క వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. ఆ వాక్యం మూలంగా సమస్తము కలిగెను. దేవుని యొక్క వాక్యం గురించి ఎంత శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. అట్టి వాక్యం పట్ల మనం ఎంత ఆశ కలిగి ఉంటున్నాం, ఎంతగా చదువుతున్నాం. దేవుని వాక్యాన్ని ఆశగా చదువుతున్నామా? దేవుని వాక్యాన్ని ఆశతో వింటున్నామా? దేవుని వాక్యాన్ని ఆశతో మనం అనుసరిస్తున్నామా? ఎలాగున ఉంది మన ప్రవర్తన దేవుని వాక్యం పట్ల? దేవుని యొక్క మాట వినలేదు జకర్యా, మగవాడయ్యాడు. దేవుని వాక్యం ఎవరైతే వినడం లేదని చెబుతాని కాదు, వినుటనగా చేయుట అని చెప్పానా నేను? వినుటనగా చేయుట. అందుకు ఒక కుమారుడు యేసుప్రభు చెప్పాడు, ఒక తల్లికి 2 కుమారులు ఉన్నారు. తండ్రి ఒక కుమారుని, పెద్ద కుమారుని పిలిచి పొలానికి వెళ్ళమంటే నేను పోను అన్నాడు. వాడు చెవులతో వినే కదా చెప్పాడు నేను పోను అని. చెవిటోడైతే చెప్తాడా? ఆయన ఏం అడిగింది తెలియదు, విన్నాడు మనలాగే. నేను పోను అన్నాడు. రెండో కుమారుని పిలిచి వెళ్ళమన్నాడు పొలానికి, నేను పోను అన్నాడు. కానీ మరలా పోయాడు. ఈ ఉపమానం చెప్పి వీళ్ళిద్దరిలో తండ్రి మాట వినింది ఎవరు అన్నాడు. మనమైతే ఏం చెప్తాం? ఇద్దరు విన్నారు అంటాం. ఇద్దరు విన్నారు కాబట్టి ఒకడు పోతానన్నాడు, ఒక పోనన్నాడు. వినే కదా చెప్పారు సమాధానం అని అంటాం మనం. కానీ దేవుడు వేసిన ప్రశ్నకి జవాబు ఏమొచ్చింది? చిన్నవాడే. అంటే పోను అని చెప్పినా కూడా పోయినవాడు. అంటే వినుట అనగా చేయుట. కాబట్టి దేవుని యొక్క మాటలు వినిన వారం అంటే దేవుని వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించు వారమై ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మనం జకర్యాలాగా మూగవారమై ఉన్నామా దేవుని దృష్టికి? దేవుని మాటల ప్రకారంగా మన జీవితం లేకపోతే దేవుని యొక్క దృష్టిలో మనం మూగివారమే. దేవుని మాట ప్రకారంగా మనం ప్రవర్తించువారమైతే మనం దేవుని స్తుతించువారమే. మాట రాగానే జకర్యా దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. ప్రభునందు ప్రియులారా, నేను ముగిస్తూ నా సమయం అయిపోయి వస్తుంది కాబట్టి ఒకసారి మన జీవితాలు ఈ పండుగ దినాల్లో పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యం పట్ల, దేవుని మందిరం పట్ల మన ప్రవర్తన ఎలాంటిది? దేవుని యొక్క మందిరంలో మనం ప్రార్థన చేయవారముగా ఉన్నామా? మరి దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేయడం అంత శ్రేష్టమైన విషయం. అంతకు మించిన స్థలం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. దేవుని ఇంటికి వచ్చి దేవుణ్ణి పలకరించకుండా, దేవునితో మాట్లాడకుండా, దేవుని మాటలు వినకుండా పోవడం దేవుణ్ణి అగౌరవపరచడమే. మనకు దీవెనకరం కాదు. ఇది మర్చిపోవద్దు. దేవుని మందిరం త్వరగా రండి, త్వరగా వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒక దినము గడుపుట ఇంత ఆఫర్ ఎక్కడైనా ఉందా? కాబట్టి ఇక నా ఆఫర్ పోవాల్సిందే. అయ్యగారి జేబులో ఎంత ఉంది ఏందనేది లే. ఆఫర్కి వెళ్ళేది, అక్కడ నేత్రాసు విజృంభిస్తుంది, ఇక కొనుక్కొని రావడం. ఈ ఆఫరు ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. 1 గంట దేవుని మందిరంలో ఉంటే 1000 గంటలు ఉన్నంత ఆశీర్వాదం. మనకు ఉదయం నుంచి పెద్దాక ఆదివారం 2 గంటలు ఉంటే 1000 రెట్ల ఆశీర్వాదం. అందులో 1 గంట నీవు కోల్పోయినావంటే 1000 రెట్ల ఆశీర్వాదం కోల్పోయినట్టే. 1000 రెట్ల ఆశీర్వాదం కోల్పోయినట్టే. ఎక్కడో దూరం నుంచి వస్తున్నారు, ఆలస్యంగా వస్తే పర్వాలేదు, దూరం కాబట్టి. ఏ రోగం? దగ్గరగా ఉండే వాళ్ళకి కొంచెం సేపు కాళ్ళు ముడుచుకుని పడుకుందనని, కొంచెం సేపు చేతులు ముడుచుకుని పడుకుందనని అని నువ్వు అనుకొని మంచం మీద గడియార ములులాగా రౌండుగా తిరిగి, అలాంటి వారి దృష్టికి దొంగ వలే ఏమొస్తుంది? దరిద్రం దొంగలాగా వస్తుందంట. అలాగే నిద్రమత్తుగా ఉంటే వేకునే లేయండి. పక్షులెల్లను కిలకిలంచును, ప్రభుని మహిమలు పల్కదొడగెను. పాలుమాలకలేచి దేవుని పాదములు పూజింపగ్రక్కునా మెలుకొనరే. 42వ కీర్తన, ఆంధ్రప్రదేశ్ కీర్తనలో
చిన్నప్పుడు మా నాన్న మాకు నేర్పించిన పాట. ఉదయకాల ప్రార్థన రాకపోతే టిఫిన్లే, రాత్రిపూట కుటుంబ ప్రార్థన లేకపోతే భోజనంలే. మా పరిస్థితి అది. కాబట్టి వేకునే లేయండి, పక్షులు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి, ప్రతి ప్రాణి దేవుని స్తుతిస్తూ ఉంది. ఆయన రూపంలో ఊపిరి కలిగిన మనం ఏం చేయాలి? వేకునే లేచి నా సన్నిధి, నా దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడదనో, ఆయన చూడాలన్న తృష్ణ నా ప్రాణమును హరించి వేస్తూ ఉంది. ఎన్ని మాటలు ఉన్నాయి. దేవుని పట్ల మనం ఎలాంటి వారమై ఉన్నాం? దేవుని మందిరం పట్ల మనం ఎలాంటి వారమై ఉన్నాం? దేవునికి దృష్టిలో మనం ఎలాంటి వారమై ఉన్నాం? దేవుని మాటలు విందాం, దేవాలయంలో ప్రార్థన చేద్దాం, దేవుని స్తుతించు వారముగా కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనందరినీ కూడా ప్రేరేపించి నడిపించి దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదసను సమీపిస్తున్నామయ్యా. యాజకుడే, నీ దృష్టికి నీతిమంతుడే, ప్రార్థనాపరుడే అయినప్పటికీ మీ మాటలు నమ్మనటువంటి జకర్యాని మీరు మొత్తినారు. కొంతకాలం మూగవాణిగా ఉన్నారు. మీరు చెప్పిన మాటలు అతని జీవితం నెరవేరిన తర్వాత మాటలు వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం స్తుతించడం మొదలుపెట్టాడు. ప్రభువా, మేమందరము నీ మందిరంలో ప్రార్థన చేయువారముగా, నా తండ్రి తగిన సమయానికి నీ మందిరానికి వచ్చి నిన్ను ఆరాధించు వారముగా, 1000 రెట్ల ఆశీర్వాదం మేమందరం పొందుకున్న వారముగా, నా తండ్రి నీ దృష్టిలో మేమందరం కూడా నా ప్రభు స్తుతించు వారముగాను, నీ వాక్యాన్ని నమ్మి అలాగ ప్రవర్తించు వారముగాను మా జీవితాలు మార్చమని ఈ సమయంలో మమ్మల్ని నా తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ ఉండగా, ఆ రీతిగా మమ్మల్ని మలచండి, మార్చండి ప్రభువా. మా జీవితంలో ఇంకా నీకు ఆయాస్క విషయాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించండి నా తండ్రి. ప్రభువా, ప్రార్థనా శక్తులు మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా తండ్రి మీ వాక్యం పట్ల మేము ఆసక్తి, వాక్యాన్ని ఆలకించి హృదయంలో భద్రపరుచుకుని దాని ప్రకారంగా ప్రవర్తించి నీ దృష్టిలో మేము పరిశుద్ధులముగా దీవించబడడానికి సహాయం చేయండి ప్రభువా. మా యొక్క నోటి మాటలు ఎక్కువగా నా తండ్రి మీకు స్తుతియాగం అర్పించడానికే కేటాయించుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య